ప్రతి విషయంలోనూ అందరినీ శత్రువులుగా తయారు చేసుకుంటున్నావు. నీ హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తున్నావు. అవి దాటకు. ఈ పెళ్లి జరిగితే ఆ తర్వాత ఎవరికి ఎవరు? కృష్ణ ఎవరు, జయంతి ఎవరు? రేపో మాపో రాజా నన్ను పూర్తిగా నమ్మేస్తాడు. ఏదో రకంగా బుట్టలో వేసుకుంటాను మేడం. ఏంటి మేడం గారికి ఉన్నట్టుండి షాపింగ్కి వెళ్ళాలనిపించింది? ఊరికే. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఏం వద్దులే అమ్మా, నిన్ను చూస్తుంటే పిల్లలు లేని గొడ్రాల్లా ఉన్నావు. అందుకే పసిబిడ్డని అమ్ముతావా అని కన్న తల్లిని పట్టుకొని అడుగుతున్నావు. నువ్విచ్చే డబ్బులతో నా బిడ్డకి పాలు పట్టినా అది విషంగా మారుతుంది. డబ్బులిస్తుందంట. డబ్బులిచ్చి నా పాపను కొట్టేయాలని చూస్తుంది. అమ్మా చందు, ఏమైంది? ఇక్కడున్నావేంటి? ఏమండి, అది చూడండి, తిండికి లేని పేదరాలు కూడా అమ్మ అని పిలిపించుకుంది. ఆ బిడ్డ కోసం ఎండని కూడా లెక్క చేయడం లేదు, డబ్బుని లెక్క చేయడం లేదు. డబ్బులిస్తాను బిడ్డనిస్తావా అంటే పిల్లలు లేని గొడ్రాలివి నీకేం తెలుసు తల్లి ప్రేమ అని తిట్టేసి వెళ్ళిపోయిందండి. నిజమేనండి, బిడ్డని పోగొట్టుకున్న నాకెలా తెలుస్తుంది ఆ తల్లి ప్రేమ? చందు, ఏంటిది? ఊరుకో, పద. కూర్చో. ఏమండి? ఏం చందు? నాకు కావలసినంత సంపద ఉంది, కానీ ఏం లాభం? అమ్మ అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాల్ని. ఈ విషయంలో నాకంటే ఆవిడే నాకంటే ధనవంతురాలు, అదృష్టవంతురాలు. ఆస్తి లేకపోయినా అమ్మ అని పిలవడానికి ఒక బిడ్డుంది. ఆ బిడ్డ కోసం కష్టపడే మంచి మనసు ఆ తల్లికుంది. కానీ నేను సంపద మొత్తం తెచ్చి గుమ్మరించిన నేను బిడ్డని కనలేనుగా. చందు ప్లీజ్, చందు ప్లీజ్, ఏడవకు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి సిస్టర్? అడుక్కు తినేదాని బిడ్డని చూసి పోయిన నీ బిడ్డని తలుచుకుంటున్నావా? ఏమండి, మనం వెళ్దాం పదండి. అనవసరమైన వాళ్ళతో మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. వెళ్దాం పదండి. అరే, ఎందుకు సిస్టర్ నా మీద అంత కోపం? మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో పని మీద బయటికి వెళ్తున్నట్టున్నారు. అనవసరంగా నా వల్ల మీ పని మానుకొని వెళ్ళడం నాకు నచ్చడం లేదు. నీతో మాట్లాడటం మాకు నచ్చట్లేదు. నువ్వు పక్కకు తప్పుకుంటే మేం బయలుదేరతాం. నేను బయలుదేరిందే మీతో మాట్లాడడానికి. ఏంటి? మాతో మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? అయినా నీకు మాకు మధ్య మాట్లాడుకునే అంత మంచి సంబంధం లేదే. నిజమే రాజా, అంత మంచి సంబంధం నేను సంపాదించుకోలేదు.
నేనే చాలా తప్పులు చేశాను. చందు, నువ్వు ఆ పసిబిడ్డని చూసి బాధపడుతూ పోయిన నీ బిడ్డ గురించి తలుచుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఆ బిడ్డని బలి తీసుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. కానీ ఏం చేయను? నా తప్పులేంటో నాకు చెప్పేవాళ్ళు లేరు. నేను తల్లికి దూరంగా పెరిగిన ఆడపిల్లని. నాకు ఊహ తెలిసేసరికే అమ్మ దూరం అయిపోయింది. నీ బిడ్డ పూర్తిగా ఊపిరి పోసుకోకముందే నా వల్ల కడ తేరిపోయింది. ఏంటలా విచిత్రంగా చూస్తున్నారు? నిన్నటిదాకా మీ మీద కక్ష కట్టిన నేను ఇలా మాట్లాడుతున్నానేంటానా? మీతో గొడవ పడిన మాట వాస్తవం. మిమ్మల్ని కావాలని ఏడిపించిన మాట వాస్తవం. కానీ ఏం చేయను? నాన్నెవరో తెలీదు. అమ్మ మీద అందరూ నాన్న మాటలు అని నిందలు వేశారు. దానికి కారణమైన మనిషి హాయిగా ఉన్నాడనే నా కోపం. చందు, నా బాల్యమంతా కష్టాల్లోనే గడిచిపోయింది. ఆ కోపంలో ఏం చేస్తున్నానో తెలియకుండా మిమ్మల్ని బాగా ఏడిపించాను. ఐఎమ్ సారీ చందు. నువ్వు సారీ చెప్తున్నావా? ఏ చెప్పకూడదా? నేను మనిషినే రాజా. నా కోపం చల్లారిపోయింది. నేనేం చేసినా మీరు నా మీద ప్రేమ అభిమానం చూపిస్తూ ఉంటే నా పనుల మీద నాకే అసహ్యం వేస్తోంది, కోపం వస్తోంది. అందుకే జీవితంలో చాలా డబ్బు సంపాదించి అలసిపోయి కొంచెం అయినా పుణ్యం సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. అలాగే ఉండాలి. ఇంతకాలం మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. ఇక నుంచి మీ జోలికి రాను. వెళ్ళండి, వెళ్ళండి. పచ్చందు, నేనే చాలా తప్పులు చేశాను. పోయిన నీ బిడ్డ గురించి తలుచుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. కొంచెం అయినా పుణ్యం సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏమండి, భార్గవిలో మార్పు రావడం నిజమా అబద్ధమా అని నాకింకా అనుమానంగానే ఉందండి. నువ్వు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? నేను పూర్తిగా భార్గవి గురించి ఆలోచించడం మానేశాను. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అది కాదండి, అందరి మీద ఇలా పగ ప్రతీకారాలు తీర్చుకొని బాగా విసిగిపోయిందనుకుంటా. లేకపోతే అంత సాఫ్ట్గా మాట్లాడుతుందా? లేకపోతే తను ఎన్ని నాటకాలు ఆడినా మనం మాత్రం హాయిగానే ఉన్నాం కదా. ఇక వీళ్ళని ఏం చేయలేము అని అలా అయిపోయిందేమో.
నాకు మాత్రం చాలా విచిత్రంగానే అనిపిస్తుందండి. నువ్వైతే ఇన్ని రకాలుగా ఆలోచిస్తావేమో, నేనైతే అస్సలు ఆలోచించను చందు. నా దృష్టిలో భార్గవి అనే మనిషిని లిస్ట్లో నుంచే తీసి పక్కన పడేశాను. తను మారితే ఏంటి, మారకపోతే ఏంటి, నువ్వు తన గురించి అస్సలు ఆలోచించు. ఏమండి? చందు, చందు, నీకేం కాలేదు కదా? ఏమండి? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు చందు, నువ్వు భయపడకు. డోంట్ వరీ. మీకేదైనా జరుగుంటే కమాన్ చందు, ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. దానికి భయపడితే ఎలా? ఇదిగో చూడు, నాకేం కాలేదు. ఆర్ యు ఓకే? కమాన్, రిలాక్స్. అమ్మా చందు, మీరు? నేను సురేష్ వాళ్ళ అమ్మని బాబు. ఓ, ఒకసారి అమ్మాయిని చూసి వెళ్దామని వచ్చాను. మీరు బయటకు వెళ్ళినట్టుంటేను ఇక్కడే ఎదురు చూస్తున్నాను. మ్హూ. చందు, వదిలే. జరిగిందేదో జరిగిపోయింది, ఏం కాలేదు కదా, ఎందుకు అలా ఏడుస్తావు? ప్లీజ్ చందు, కంట్రోల్. నీకే చెప్పేది. చందు, ఏం జరిగిందయ్యా? రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా లారీ ఎదురొచ్చి గుద్దపోయిందండి. అదృష్టం బాగుండి తప్పించుకున్నాం. ఇదిగో అప్పటి నుంచి ఇదే తంతు. ఇలా ఏడుస్తూనే ఉంది. చిన్నదానికి ఎందుకెంత ఫీల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. చిన్నదేంటండి, అది తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. భయంతో నా గుండె చిక్కుపడుతుంది. ఎంత భయంగా ఉందో మీకు అర్థం కావడం లేదు. అసలు తప్పంతా నాదే. మీ పాటికి మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటే పక్కనే కూర్చొని డిస్టర్బ్ చేశాను. అనవసరంగా మీ కాన్సంట్రేషన్ ని తప్పించాను. పాపిస్తున్నాను. చందు, ఎందుకు అలా తిట్టుకుంటావు? మనం ఎన్నిసార్లు అలా కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళలేదు? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఈ రోజు ఏదో అనుకోకుండా అలా జరిగితే దానికి ఎందుకు అంత ఫీల్ అవుతావు? ఊరుకోండమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, ఏం కాలేదు కదమ్మా. ఒకవేళ జరుగుంటే ఏమయ్యేది? ఆయనకి చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. ఇంతకు ముందు ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారో గుర్తుందా? ఆ రాక్షసులు మిమ్మల్ని కత్తితో పొడిచినప్పటి నుంచి ఏ చిన్న జరిగినా నా వెన్నుల నుంచి భయం పుట్టుకొస్తుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండడానికి ఆ దేవుడిచ్చే ఇండికేషన్స్ అనుకోవాలి, కానీ దీని గురించి మనం భయపడకూడదు. లేదండి, మన టైం అస్సలు బాగలేదు. ఆ రోజు మీకు జరిగిన ప్రమాదం, ఆ తర్వాత నా బిడ్డ కడుపులోనే చనిపోవడం, నేను తల్లిని కాలేనన్న నిజం తెలియడం, ఈ రోజు ఇది మనకెందుకో చెడ్డ రోజులు వస్తున్నాయి అనిపిస్తున్నాయండి. చెడ్డ రోజులు అంటూ ప్రత్యేకించి ఏముండవు.
మన జాగ్రత్తలో మనం ఉంటే అన్నీ సర్దుకుంటాయి. అవునమ్మా, ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడేమైంది? సరేనమ్మా, నేను మళ్ళీ కలుస్తాను. చందు, అవన్నీ వదిలేసే. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వేమీ మనసులో పెట్టుకోకు. అమ్మా, భార్గవమ్మా, అమ్మా, ఇదొచ్చిందేంటి? అమ్మా, అమ్మా, ఏంటి పార్వతమ్మా, ఏంటి ఇలా వచ్చావు? నేను పిలిచినప్పుడు రావాలి గాని నీకు రావాలి అని అనిపించినప్పుడు రాకూడదు. నిజమేనమ్మా, కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఏంటది? మీరు చెప్పినట్టే ఆ చందుకి దగ్గరవ్వాలని వాళ్ళింటికి వెళ్ళానమ్మా. చందుతో మాట్లాడదాం అనుకునేలోగా ఆ జంటకి పెద్ద ప్రమాదం తప్పిందని తెలిసింది. ప్రమాదమా? ఏం ప్రమాదం? వాళ్ళు బయటికి వెళ్ళొస్తుంటే ఏదో లారీ వాళ్ళ కారుని గుద్దబోయిందట. అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడ్డారట. యాక్సిడెంట్ అయిందా? అవ్వలేదమ్మా, జరగబోయి తప్పించుకున్నారు. దానికా చందు ఒకటే ఏడుపు, కంటికి ధారగా అలా ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఎడవడం? ప్రమాదం తప్పిందని సంతోషించాలి గాని ఎడవడం ఎందుకు? ప్రమాదం జరిగినప్పటికంటే దాని నుంచి బయటపడిన తర్వాతే భయం మరింత వెంటాడుతుంది చార్సీల. అమ్మో, ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు అనుకుంటే చాలు ఒళ్ళంతా వణుకొస్తుంది. సరిగ్గా చెప్పారమ్మా. ఇప్పుడు ఆ చందు పరిస్థితి కూడా అదేనమ్మా. ఆ దేవుడే కాపాడాడని నమ్ముతుంది. నిజానికి ఆ అమ్మాయికి భర్త అంటే చాలా ప్రాణంలా ఉంది. తనకేం జరిగినా పర్వాలేదు కానీ తన భర్తకు ఏం కాకూడదని కోరుకుంటుంది. ఆడపిల్లలంటే అలాగే ఉంటారు. అందరూ నీలాగా నాలాగా ఉంటారా పార్వతమ్మ? అదేదో పెద్ద విషయం అయినట్టు చెప్తున్నావు. నాకెక్కడ పేరొస్తుందో అని దీని బాధ. ఈ అమ్మా, మీరే కదా అక్కడ ఏం జరిగినా వచ్చి చెప్పని చెప్పారు. అదే చెప్తున్నాను. లారీ యాక్సిడెంట్, అదృష్టం, భగవంతుడు. దీన్ని మనం సరిగ్గా వాడుకుంటే చాలా ఉపయోగపడుతుంది పార్వతమ్మ. ఏంటమ్మా అది? ఇలారా చెప్తాను. ఇంతకాలం నీకు సరైన పని లేకుండా పోయింది పార్వతమ్మ. సురేష్కి తల్లిగా నీ క్యారెక్టర్నైతే ఎంటర్ చేశాను గాని నిన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఆ అవకాశం నాకు దొరికింది. అవకాశాల కోసం మాత్రమే ఎదురు చూసేది తెలివి తక్కువ వాళ్ళు. వచ్చిన దాన్ని అవకాశంగా మార్చుకునేది నాలాంటి తెలివి గలవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి జరిగిన ప్రమాదాన్ని నేను అవకాశంగా మార్చుకుంటాను. దీంతో ఒక పెద్ద కథే నడిపిస్తాను. దేవుడి దయ వల్ల బయటపడ్డావని చందు నమ్ముతుంది కదూ? అవును తల్లి. అయితే నువ్వు చందుని కలవాలి. కలిసి అర్థమైందా? అంతా బాగుందమ్మా, కానీ మిగిలిన మనుషులు అదంతా నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు సురేష్ చెప్పింది కరెక్ట్గా చేయండి. అలాగేనమ్మా. ఇదిగో ఇప్పుడే రంగంలోకి దిగుతా. వస్తానమ్మా.
ఏంటి రాజా నువ్వు చెప్తుంది నిజమా? నిజం మూర్తి గారు. ఇప్పుడైతే ఇలా మాట్లాడగలుగుతున్నాను, కానీ ఆ క్షణంలో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఒక్క క్షణం పాటు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందంటే నమ్మండి మూర్తి గారు. ఆలోచించే టైం కూడా లేదు. అసలు ఆ యాక్సిడెంట్ నుంచి ఎలా తప్పించుకున్నావో కూడా తెలీదు. అన్ని సెకండ్స్ లో జరిగిపోయాయి. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాం. చందు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. భయంతో వణికిపోతుంది, బాగా ఏడుస్తుంది. నువ్వు చెప్తే నాకే చాలా భయం అనిపిస్తుంది రాజా. ఇక చందు భయపడదా? ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇంకా నాకు ఈ భూమి మీద నూకలున్నట్లున్నాయి. అందుకే బ్రతికి బయటపడ్డాం. అలా అనక రాజా. నీ వల్ల ఎంతో మందికి మంచి జరగాలని రాసిపెట్టి ఉండొచ్చు. అందుకే ఆ దేవుడు నిన్ను కాపాడాడు. ఈ దెబ్బతో మీకు పట్టిన పీడ వదిలిపోయిందనుకోండి, దీంతో మీకు చెడ్డ రోజులు పోయి మంచి రోజులు వచ్చాయనుకోండి. నేను అదే చెప్తున్నాను మూర్తి గారు, కానీ చందునే పట్టించుకోవట్లేదు. అదే తలుచుకొని బాగా ఏడుస్తుంది. ఇంట్లో ఎదురుగా ఉంటే మరింత టెన్షన్ పడుతుందని ఇలా ఆఫీస్కి వచ్చాను. భలేవాడు రాజా. అసలే అమ్మాయి భయంతో కంగారు పడుతుంటే నువ్వు ఇలా వదిలేసి రావడం ఏమన్నా బాగుందో చెప్పు. ఇలాంటి సమయంలోనే మగాడు తోడుగా నిలబడాలి. ఇంకా ధైర్యం నూరు పోయాలి. అంతేగాని ఇలా వచ్చేస్తే ఎలాగయ్యా? ఎదురుగా ఉంటే పొద్దుస్తమానం అదే తలుచుకొని భయపడుతూ ఉంటుందని. భయపడతారు రాజా. జరిగింది అలాంటిది. మరి నువ్వు ఇంకా ధైర్యం ఇవ్వాలి, సముదాయించాలి. ఇక ముందు అలాంటివి జరగవని భరోసా ఇవ్వాలి. అలాంటివి చేస్తే తొందరగా ఈ భయం నుంచి బయటపడుతుంది. ముందు నువ్వు ఇంటికి బయలుదేరు. మధ్యాహ్నం వెళ్తానులేండి మూర్తి గారు, ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి కదా. నువ్వు చేస్తేనే పని అయిపోతుందా? మేమంతా ఉన్నది ఎందుకు? అవన్నీ మేము చూసుకుంటాం. కానీ నువ్వు బయలుదేరు. బా, అది కాదు మూర్తి గారు. వెళ్ళు రాజా. సరే వెళ్ళు.